మా చిన్నప్పుడు దసరా నవరాత్రులు ఎలా చేసుకునేవారు అమ్మతో? ఏమేమి ఇంట్లో సంప్రదాయాలు జరిగేవి? అమ్మమ్మ వరంగల్లో గోవిందరావుపేట అనే ఊర్లో ఉండేది. ఇట్ వాజ్ లైక్ టిపికల్ పల్లెటూరు. అండ్ అక్కడ చిన్న వాగు ఉండేది అని అందరూ లేడీస్ వెళ్ళి ఆ బురదలో చిన్నప్పుడు గుర్తు నాకు ఆ బతుకమ్మ అంతా ఆడేసి. బతుకమ్మ పాటలు ఏమైనా గుర్తున్నాయా శిల్ప గారు? రెండేసి మూడేసి చందమామ మూడు జాములాయ చందమామ శివ పూజ వేలాయ. శిల్ప గారికి కూడా టీయర్స్ ఉంటాయని చాలా మంది అడుగుతారు. మనసున్న మనిషికి బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, కానీ భక్తిలో కన్నీళ్ళు రాకపోతే మీరు. నవరాత్రి సందర్భంగా ఆడపిల్లలకి సెల్ఫ్ కేర్ టిప్స్ ఈ లౌకిక ప్రపంచంలో ఏం చెప్తారు శిల్ప గారు? మన గురించి మనం మంచిగా. రంగు తక్కువ ఉంటే ఆడపిల్లల్ని అనేక సందర్భాల్లో తీసి పడేసినట్టుగా మాట్లాడతారు. అమ్మాయిలు నాకేం తక్కువ అని నుంచుంటే కనుక పక్కన వాళ్ళు ఆటోమేటిక్ గా. ఈ ప్రేక్షకులకి నమస్కారం, శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మకి మన ప్రేమని భక్తిని చాటుకోవడానికి అనేక మార్గాలు ఎంచుకుంటూ ఉంటాం మనం. అందులో స్వరార్చన చాలా కీలకమైన ఒక విషయం. మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి పాట పాడి ఆ దేవుణ్ణి మన వైపుకి తిప్పుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళ భక్తురాలు అయిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అండ్ బహుముఖ ప్రజ్ఞాశాలి మనందరికీ కొన్ని ఎపిసోడ్స్తో మరింత పరిచయమైన శిల్పారెడ్డి గారు. శిల్ప గారు నమస్కారం. నమస్కారం స్వప్న గారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్ టుడే. మీరు చాలా మరింతగా వెలిగిపోతూ కళకళలాడుతున్నారు. నవరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ, మీ ప్రేక్షకులందరికీ. ఒకవైపు సరే మనకి భక్తిపరమైన ఈ యాత్ర కొనసాగిస్తూ బతుకమ్మ మన తెలంగాణ సంప్రదాయం. సో మీరు తెలంగాణ బిడ్డ ఆఫ్ కోర్స్ కాబట్టి మీరు బతుకమ్మ చిన్నప్పుడు దసరా నవరాత్రులు ఎలా చేసుకునేవారు అమ్మతో? ఏమేమి ఇంట్లో సంప్రదాయం? బతుకమ్మ వాజ్ వెరీ బిగ్. ఇన్ఫాక్ట్ మా అమ్మమ్మ వరంగల్లో గోవిందరావుపేట అనే ఊర్లో ఉండేది. ఇట్ వాజ్ లైక్ టిపికల్ పల్లెటూరు. అండ్ అక్కడ చిన్న వాగు ఉండేది అని అందరూ లేడీస్ వెళ్ళి చీకట్లో, అప్పుడు లైట్సా నో యూనో లైక్ స్ట్రీట్ లైట్స్, ఆ బురదలో చిన్నప్పుడు గుర్తు నాకు ఆ బతుకమ్మ అంతా ఆడేసి నైట్ ఎప్పుడు వచ్చి, అంటే నైట్ మేబీ 7 o'clock, చిన్నప్పుడు ఏదో 10 o'clock 11 o'clock అనిపించేది. సో దట్ వాజ్ మై ఫస్ట్ మెమరీ ఆఫ్ బతుకమ్మ. దాని తర్వాత చిన్నప్పుడు అమ్మ షీ వుడ్ పుట్ మా ఫ్లవర్స్ అన్ని మా ముందర పెట్టేది. కొన్ని ఫ్లవర్స్ ని కొంచెం కలర్ లో ముంచి సెపరేట్ చేసి పెట్టాలి. సో ఫస్ట్ గ్రీన్ లేయర్, పర్పుల్ లేయర్, ఎల్లో లేయర్ అట్లా యూనో, ఆ న్యూస్ పేపర్స్ సన్నగా కట్ చేసి దాని పొట్టలో అట్లా స్టఫింగ్ చేయడం, అది గుర్తు. అండ్ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మా కాలనీలో బతుకమ్మ చాలా బాగా అరేంజ్ చేస్తారు. సో కంపల్సరీ వెళ్ళి నేనే స్టెప్స్ క్రియేట్ చేసి అందరితో డాన్స్ చేపిస్తాను. అవునా? యా యా యా, చాలా అందమైన దృశ్యం అది. యా, సో వి ఆల్ డాన్స్ అండ్ బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ, ఇట్స్ లైక్ దాట్. బతుకమ్మ పాటలు ఏమైనా గుర్తున్నాయా శిల్ప గారు? చిన్నప్పుడు అంటే సడన్ గా మీరు అడిగితే ఉంటాయి. అమ్మమ్మ పాడేది, ఒకేసి చందేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, సంథింగ్ లైక్ దట్. యూస్ టు రెండేసి మూడేసి చందమామ మూడు జాములాయ చందమామ, సంథింగ్ లైక్ దట్. మేబీ 2-3లో మిస్టేక్ అవుతుందేమో, బట్ సంథింగ్ లైక్ దట్ గోస్. సో అవన్నీ ఆ సంప్రదాయాలన్నీ ఉండేవి. శివ పూజ వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ. ఓ దట్ లైన్ ఐ రిమెంబర్. అది గుర్తుంది. భక్తురాలు అలా వెయిట్ చేస్తున్న లైన్ అలా చూడండి, అది గుర్తొచ్చింది నాకు. వేరే ఒకేసి చందేసి రాలేదు కానీ. చాలా అందమైన సంస్కృతి సంప్రదాయాలు ఉండే నేల మన భారతదేశం. అబ్సల్యూట్లీ చాలా అందమైన అండ్ అలాగే చాలా తీవ్రమైన భక్తి చాటుకున్న నేల. అవును, మనకుండే భక్తుల కథలు వింటే మనం తరించిపోతాం కదా. అసలు మ్యాజిక్ ఎంత ట్రాన్స్ఫార్మ్ చేస్తుందని. సో ఇందులో మీకు సంగీతం ఒక భాగమైంది. చాలా అద్భుతంగా ఉంది శిల్ప గారు. ఈ పాటలో మీకు సహకరించిన సంగీతజ్ఞులు, మ్యూజిషియన్స్ అందరూ, వాళ్ళ గురించి. సమీర్ ఈజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ నుండి నేను సమీర్తో పనిచేయడం, ఐ వర్క్డ్ విత్ హిమ్. లక్ష్మి గారు ఇంట్రడ్యూస్ చేశారు. లక్ష్మి మంచు గారు వాళ్ళ కూతురు తన దగ్గర సంగీతం నేర్చుకుంటుంది. సో లక్ష్మి ఎట్లా అంటే, షీల్ అండర్స్టాండ్ అ పర్సన్, షీఈ్ అ కనెక్టర్, బ్రిలియంట్ ఎట్ ఇట్. అంటే ఈ మనిషికి ఈ మనిషితో కలుస్తుంది, ఈ మనిషితోని వీళ్ళకి ఫ్రెండ్షిప్ సరి అయినది, వీళ్ళు ఆలోచించే విధానం వీళ్ళకి సెట్ అవుతుందని కరెక్ట్ ఫ్రెండ్స్ ని, కరెక్ట్ మనిషిని తెచ్చి కలపడం కారణ జన్మరాలు అంటారు కదా. సో హర్ థింగ్ ఈస్ టు కనెక్ట్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. అండ్ తన కల్పించిన వాళ్ళందరూ నా ఎనర్జీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే వాళ్ళనే ఇప్పటివరకు కల్పించింది. దట్ ఈస్ హర్ ఇంటెలిజెన్స్. మరి అది ఇంట్రిన్సిక్ క్వాలిటీ. సో సమీర్ నీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని చెప్పి కల్పించింది. దాని తర్వాత మేము 3 songs we did together and he's brilliant.
అండ్ పేరుకు మాత్రమే సమీర్ కానీ హీస్ మోర్ సనాతని దాన్ ఎనీ సనాతని. ఓ, అందమైన పాట చేశారంటే అవును. సంగీతం, ఆఫ్ కోర్స్ సంగీతము, భక్తి ఇవన్నీ కూడా ఇట్ ఇస్ బియాండ్ నథింగ్. యా, అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం అంట. సో చిన్నప్పటి నుండి ఇద్దరు కొడుకుల్ని క్లాసికల్ ఇండియన్ మ్యూజిక్ లో ఉంచి చాలా స్ట్రిక్ట్ గా అంటే ఇలాగే పాడాలి అంటే ఇప్పటివరకు కూడా తన ఫాదర్ ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం అని అంటారు. దో హీస్ బికమ్ అ బిగ్ కంపోజర్, మ్యూజిషియన్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్యామిలీ హీ కమ్స్ ఫ్రమ్. సో ఆ సెన్సిటివిటీ అనేది తనకి ఈజీగా అర్థమైపోయింది నేను చెప్తున్నా కొద్దీ. సో ఆ కెమిస్ట్రీ ద్వారా వీ కుడ్ క్రియేట్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. కళ్ళు మూసుకుని ఏమి మాట్లాడకుండా వినాలనిపించే అంత మధురంగా, అంత డీప్ గా ఉంది. థ్యాంక్ యూ. అంటే మీరు అట్లా అన్నారంటే దీని ఇంటెన్షన్, ఆ సాంగ్ ఇంటెన్షన్ ఆల్రెడీ ఫలితం చూస్తుంది అని అనిపిస్తుంది నాకు. చాలా. మరి నవరాత్రి సందర్భంగా మన చూస్తున్న మహిళలకి, ఆడపిల్లలకి సెల్ఫ్ కేర్ గురించి ఇప్పుడు బాగా ఎంఫసిస్ వచ్చింది మన వరల్డ్ అక్రాస్. కరెక్ట్. ఇదేదో మన దేశంలో మాత్రమే కాదు. ఇన్ఫాక్ట్ అమ్మవారి కథలు మనం విన్నప్పుడు కూడా అమ్మవారు తనపై తన శ్రద్ధ పెట్టుకుని ఏ విధంగా తను స్థిరంగా తన స్థానంలో ఉంటూ ఆ స్త్రీతత్వాన్ని పూర్తిగా సాక్షాత్కరింపచేసిందో ఆ విధమైన అవకాశం ప్రతి మనిషికి ఉంది. అంటే టు ఫుల్ఫిల్ యువర్ పర్పస్ ఫర్ వాట్ ఎవర్ యువర్ బార్న్. సో ఇవాళ మీ సెల్ఫ్ కేర్ టిప్స్ ఈ లౌకిక ప్రపంచంలో ఏం చెప్తారు శిల్ప గారు? బీయింగ్ ఫిట్నెస్ ఐకన్ అండ్ బీయింగ్ అ బ్యూటీ ప్యాజెంట్ విన్నర్ అండ్ బీయింగ్ హూ ఎవర్ యు ఆర్. బొట్టు పెట్టుకోవడం కూడా ఆ పాయింట్ లో విమెన్ బొట్టు పెట్టుకుంటే ఒక ఏదో మీనింగ్ అంటే ఒక సైన్స్ దాని వెనక. పైన గోల్డ్ వేసుకోవడం, నడుము నుండి కింద సిల్వర్ వేసుకోవడం, ఆల్సో ఎనర్జీస్ అంటే విమెన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి వేస్ట్ నుండి కింద మాత్రమే సిల్వర్, వేస్ట్ నుండి పైన గోల్డ్ వేసుకోవాలని అన్నారు. అవన్నీ సైంటిఫిక్గా మనకి మన వెల్బీయింగ్ కోసం ఇచ్చినాయి. సో అన్నీ చేయలేకపోయినా అలంకరణ అనేది కొంచెం టైం తీసుకొని మనం చేసుకుంటే కనుక ఒకలాంటి ఫెమినిటీ, ఒకలాంటి గ్రేస్, ఒకలాంటి ఉమెన్హుడ్ న్యాచురల్గా వస్తుంది. ఆ కొన్ని పాత పద్ధతుల్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకొని, బికాస్ దర్ ఇస్ అ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్. నాకు కూడా మొన్ననే నేర్చుకున్నాను. నేను కూడా ఈవెన్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, ఐఎమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో నాకు తెలిసిన కొద్దీ మీతో షేర్ చేస్తూ ఉంటాను. బట్ చాలా మందికి ఐఎమ్ షూర్ దే నో. కానీ కొంచెం సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన స్కిన్ని చూసుకోవడం, మంచి ఆహారం తినడం, తయారవ్వడం, అంటే కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని తయారైతే ఆ రోజు మన మనస్సు ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. పిచ్చిగా జుట్టు కట్టుకున్న రోజు చూడండి, మంచిగా దూకొని పువ్వులు పెట్టుకొని కొంచెం మంచిగా తయారైనప్పుడు ఆ ఎమోషన్ మారుతుంది ఖచ్చితంగా. దట్ ఈస్ ఫర్ విమెన్, మోర్ ఫర్ ఉమెన్. మెన్ ఆల్సో నౌ దే ఆర్ ఇండల్జింగ్. కానీ టు జస్ట్ క్విక్లీ చేంజ్ అంటే ఆ ఎమోషన్ని క్విక్గా మార్చుకోవడానికి, మన గురించి మనం మంచిగా ఫీల్ అవ్వడానికి చిన్న చిన్న అలంకరణలు యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్. అండ్ క్లోదింగ్ ఆల్సో, నేను అన్నట్టు లైక్ హౌ ఐ వాజ్ లైక్ వాంటింగ్ టు వేర్ జాకెట్స్ లైక్ మెన్ ఒకప్పుడు, అండ్ నౌ ఐ వాంట్ సంథింగ్ దట్ ఫ్లోస్ ఆన్ మై బాడీ, సారీస్ అండ్ ఇండియన్ వీవ్స్ అండ్ దుపట్టాస్. అప్పుడప్పుడు మువ్వలు పెట్టుకుంటాను. ఇట్ జస్ట్ ఫీల్ సో నైస్. సో ఇలాంటి మన కల్చర్లో ఉన్నాయి. బికాస్ అవన్నీ చేసుకున్నప్పుడు యూ ఫీల్ లైక్ అ ఉమెన్. అండ్ అట్లా ఫీల్ అయినప్పుడు మన ఆపరేషన్, హౌ వి ఆపరేట్ ఇన్ ద వరల్డ్ ఆల్సో బికమ్స్ జెంటిల్ అండ్ సాఫ్టర్ అండ్ స్మూదర్ అండ్ కైండర్ అండ్ కంపాషనేట్, ఆల్ ఆఫ్ దట్. అదృష్టం ఒక ఆడపిల్లగా పుట్టడం. అవును, ఎస్పెషలీ మన దేశంలో ఆడపిల్లలాగా పుట్టడం, ఇట్ ఈస్ లైక్ యు ఆర్ ద క్వీన్. అబ్సల్యూట్లీ.